హాయ్ గైస్, ఈ వీడియోలో రేపుడు మూవీ బాగుందా లేదా, చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ మూవీలో విపరీతమైన అడల్ట్ సీన్స్ అలానే విపరీతంగా రొమాన్స్ సీన్స్ అయితే ఉంటాయి. ఈ మూవీ కేవలం 18+ ఏజ్ వాళ్ళకు మాత్రమే. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సింగిల్ గా చూడండి, ఫ్యామిలీతో కలిసి చూడొద్దు. అండ్ ఈ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ ఒక క్రైమ్ జోనర్ రొమాన్స్ థ్రిల్లర్. దీంట్లో ఆ క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఇవి రెండైతే లేదు, కానీ రొమాన్స్ అయితే విపరీతంగా ఉంది. అందుకనేమో ఈ మూవీని థియేటర్ లో రిలీజ్ చేయలేదు, కేవలం ఓటీటీ లోనే డైరెక్టర్ గా రిలీజ్ చేశారు. ఓకే, ఇది మొత్తం పక్కన పెట్టి మనం మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ అయితే బాలేదు గైస్. మూవీ కొంతమంది ఆడియన్స్ మాత్రమే సెట్ అవుతుంది. దాంట్లో కూడా కొంతమంది కేవలం రొమాన్స్ సీన్స్ కోసమే చూస్తామంటే, అంటే కొంతమంది ఉల్లు వెబ్ సిరీస్ అనుకుని ఉంటాయి అనమాట. దాంట్లో కేవలం రొమాన్స్ సీన్స్ ఉంటే స్టోరీ ఏమి ఉండదు. సేమ్ ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది కూడా. ఆ విధంగా మీరు కేవలం రొమాన్స్ సీన్స్ కోసమే ట్రై చేస్తామంటే ఈ మూవీని అయితే చూడొచ్చు. మాకు టైం పాస్ అవ్వట్లేదు ఏదో ఒకటి చూస్తామంటే, లేదు మాకు మంచి కంటెంట్ ఉండాలి, మంచి మూవీ ఉండాలంటే ఈ మూవీ అయితే సెట్ కాదు. ఈ మూవీ కూడా పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఒక సిటీ అయితే ఉంటది. సిటీలో ప్రతి ఒక్క అమ్మాయి అయితే హత్యకు గురవుతుంటది. అంటే ఒక్కొక్క అమ్మాయి హత్యకు గురవుతూ ఉంటది. ఆ కేసులన్నీ ఆ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్ వద్దకు అయితే వెళ్తుంది. ఆ పోలీస్ స్టేషన్ లో మన హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటది. తర్వాత మన హీరోయిన్ ఆ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్ని సాల్వ్ చేసిందా లేదా, హత్యలు చేసిన ఆ రౌడీని పట్టుకుందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ మొత్తం మీరైతే మూవీలో చూడొచ్చు. ఇదైతే కాన్సెప్ట్ చాలా రొటీన్ గా ఉంటది. మనకంత థ్రిల్లింగ్ గా అయితే ఉంటది అనమాట. ఈ సీన్ ఎక్కడో చూసామే అన్నట్టుగా ఉంటది. ప్రతి ఒక్క సీన్ అయితే ఎక్కడెక్కడో మన డైరెక్టర్ రవి శర్మ ఎక్కడెక్కడో కాపీ చేసి ఈ మూవీలో అయితే పెట్టాడు అనమాట. పెట్టేసి మధ్య మధ్యలో రొమాన్స్ సీన్స్ అయితే యాడ్ చేస్తాడు. అండ్ మూవీ కూడా ఎక్కువేం ఉండదు, జస్ట్ 1 hour 38 minutes అయితే ఉంటది. మీరు స్కిప్ చేసి చూస్తే ఒక 1.5 hour లో మూవీ అయితే కంప్లీట్ చేయొచ్చు, 1:30 నిమిషాల్లో. అండ్ ఓకే, మాకు టైం పాస్ అవ్వట్లేదు, ఏ మూవీ అయినా పర్వాలేదు, రొమాన్స్ సీన్స్ కోసం మూవీ చూస్తామంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి, లేకుంటే మూవీని అయితే స్కిప్ చేసేయండి. ఇది రివ్యూ అయితే. ఇటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.